సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించిన సెపరేట్ వీడియో మన ఛానల్లో ఉంది. నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలనే కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డిఎడ్ బిఎడ్ బాయ్స్ అస్సలు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీని మిస్ చేయొద్దు, ఖచ్చితంగా అప్లై చేసి ట్రై చేయండి. గూగుల్లో ఆర్ఆర్బీ అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఫస్ట్లోనే వస్తుంది చూడండి, ఇక్కడ ఆర్ఆర్బీ అప్లై అని. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ పోస్టులకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఎలిజిబుల్. టాప్లో అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అప్లై మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేషనాలిటీ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేయండి. ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత మీ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉంది అదేవిధంగా 2 సార్లు క్లారిటీగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు నేమ్ ఏదైనా చేంజ్ చేశారని అడుగుతుంది, నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్లారిటీగా మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇయర్ తర్వాత మంత్ తర్వాత డే సెలెక్ట్ చేసేయండి. తర్వాత ఇక్కడ పక్కనే రీఎంటర్ అని చెప్పేసి అడుగుతుంది. మిస్టేక్స్ చేయకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఓకే, 2 సార్లు ఎంటర్ చేయాలి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. తర్వాత నేమ్ ఫాదర్ నేమ్ క్లారిటీకి ఇచ్చేయండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలు మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి. మదర్ నేమ్ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక జీమెయిల్ ఐడి, మీ జీమెయిల్ ఐడిని ఎంటర్ చేసి పక్కనే గెట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ ఓటీపీ అనేది మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మీకు బాగా గుర్తుండే విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ దాన్ని రీఎంటర్ చేసి ఫైనల్గా కింద రోబోట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రోబోట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తుంది. అక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చినట్లయితే 1-2 సార్లు చెక్ చేసుకుని ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఏ విధంగా లాగిన్ చేయాలంటే వెబ్సైట్లోనే లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్, మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకుని లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ రోబోట్ ఆప్షన్ ఓకే చేసి లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చి ఉంటారు కదా, ఆ మొబైల్ నెంబర్ మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. లింక్డ్ మొబైల్ నెంబర్కి, అంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, మీరు మెయిల్ కన్నా పంపించుకోవచ్చు, లేదంటే మొబైల్ నెంబర్ కన్నా పంపించుకోవచ్చు. కింద సెండ్ ఓటీపీ మెయిల్ అని ఉంది కదా, లేదా సెండ్ ఓటీపీ ఫోన్ నెంబర్, ఏదో ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే లాగిన్ అయితే అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఈ క్రింది స్టెప్లను అయితే మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్లో కంప్లీట్గా ఏమేమి నోటిఫికేషన్లు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయని చూపిస్తుంది. పక్కనే అప్లికేషన్ హిస్టరీ అనేది ఉంది. అప్లికేషన్లు ఆల్రెడీ మీరు అప్లై చేస్తే అక్కడ చూపిస్తుంది. ఇప్పటి వరకు ఏం అప్లై చేయలేదు కనుక ఇక్కడ మనకి డైరెక్ట్ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ప్రజెంట్ తెలుసుకునే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి లెవెల్ 1 గ్రూప్ డీకి సంబంధించి కాబట్టి ఫస్ట్లోనే ఉంది, క్లారిటీగా చూడండి. ఓకే, ఇక్కడ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. జోన్ వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు సికింద్రాబాద్కి ఎక్కువ అప్లై చేస్తారు కాబట్టి సికింద్రాబాద్ మీకు చూపిస్తున్నాను. సికింద్రాబాద్ జోన్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్గా రావడం జరుగుతాయి. ఆల్రెడీ మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. కొన్ని జీమెయిల్ కానివ్వండి, మీ నేమ్ కానివ్వండి, అవన్నీ కూడా. ఇక మిగిలినవి మీరైతే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని ఆప్షన్ ఇవ్వండి. ఇక్కడ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం. మ్యాక్సిమం అందరూ కూడా హిందూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ మదర్ టంగ్ తెలుగు. నెక్స్ట్ చూడండి, మీరు ఎగ్జామ్ రాసి మీడియం ఏంటని చెప్పేసి అడుగుతుంది. తెలుగు కావాలంటే తెలుగు ఇక్కడ క్లారిటీగా సెలెక్ట్ చేయాలి. ఎగ్జామ్ మీడియం. ఓకే, మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ మోల్ మార్క్స్, పుట్టుమచ్చలకు సంబంధించి ఏ మోల్ ఆన్ ద రైట్ సైడ్, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో 2 మోల్ మార్క్స్ ఉంటాయి. అవి క్లారిటీగా ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత
కమ్యూనిటీ రిజర్వేషన్కి సంబంధించి క్లారిటీగా చూడండి. అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్ ఆప్షన్ ఇవ్వండి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ వాళ్ళు ఓబీసీలోకి వస్తారు. ఇక ఓసీ క్యాండిడేట్స్కి ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓబీసీ అనే కేటగిరీ సెలెక్ట్ చేస్తాను. ఓబీసీ కేటగిరీ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు నాన్ క్రిమిలేరియర్లోకి వస్తారా అని చెప్పేసి అడుగుతుంది. బీసీ వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్ ఎస్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నో అని చెప్పేసి సెలెక్ట్ చేశారంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలోకి వెళ్ళిపోతారంటే నార్మల్గా ఓసీ క్యాండిడేట్లు ఏ విధంగా రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి బీసీ వాళ్ళందరూ కూడా ఓబీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నాన్ క్రిమిలేరియర్ దగ్గర ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ప్రజెంట్ మీ దగ్గర స్టేట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్తో అప్లై చేసినప్పటికీ మీకు జాబ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉపయోగపడే విధంగా మీరు ఓబీసీ నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎంఆర్ఓ ఆఫీస్, విఆర్ఓ ఆఫీసులో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకుని ఈ నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుతానికి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్తో అప్లై అయితే చేయొచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్ అయితే చేయించుకోవాలి. క్యాస్ట్ నేమ్ అడుగుతుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్, మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, తహసీల్దార్ అనే ఆప్షన్ ఉంటుందో తహసీల్దార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ ఉంటుందో ఆ డేట్ ఇక్కడ సెలెక్ట్. అందరికీ కూడా ఇదే ప్రాసెస్. ఎస్సీ వాళ్ళకైనా, ఎస్టీ వాళ్ళకైనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైనా సేమ్ ఇవే డీటెయిల్స్ అడుగుతుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయండి. తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పి సెలెక్ట్ చేయండి. డిస్ట్రిక్ట్ మీ జిల్లా ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ మీ అడ్రస్ అంతా కూడా రాసుకోండి. నెక్స్ట్ హోమ్ టౌన్, మీకు దగ్గరగా ఉన్న టౌన్ ఏమిటి ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే అక్కడ టిక్ ఇచ్చి నెక్స్ట్ సేవ్ అని చెప్పేసి క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్లోకి వస్తారు. ఇక్కడ అదర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వస్తుంది. అదర్ డీటెయిల్స్ అనే ఆప్షన్లో మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, లేకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ప్రజెంట్ అప్లై చేసే వాళ్ళందరూ కూడా నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ విత్ డిజేబిలిటీ, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని ఇచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్ రాయడానికి స్క్రైబ్ అవసరమా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అనివ్వండి. మీరు ఎగ్జామ్ ఓన్గా రాయగలిగితే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అనివ్వండి. ఎస్ అని ఇస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. లేకపోతే ఇక్కడ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు రైల్వేలో ఏదైనా ఎంప్లాయీ కింద వర్క్ చేస్తున్నారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైనా ఎంప్లాయీ కింద వర్క్ చేస్తే స్టేట్ అయితే స్టేట్, సెంట్రల్ అయితే సెంట్రల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. లేకపోతే నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ కోర్స్ చేసిన వాళ్ళకి అప్రాంటిస్ సర్టిఫికేట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎస్ అని పెట్టుకోవాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అప్రాంటిస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫీజు రిఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది, అకౌంట్ నెంబర్ అనేది 2 సార్లు ఎంటర్ చేయాలి. ఐఎస్ఎఫ్ఏ కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర ఐటీఐ అయితే ఐటీఐ, ఎస్ఎస్సి అయితే 2 ఆప్షన్ ఉంది కదా. మెట్రికులేషన్, స్టేట్ ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ విధంగా ఉంటుంది కదా, ఏముంటుంది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎస్ఎస్సి పాసింగ్ ఇయర్, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో పాసింగ్ ఇయర్ చాలామందికి లేదు. మీ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో ఆ డేట్ ఉంటుంది కదా, రిజల్ట్ డేట్ ఇస్తే సరిపోతుంది. ఇయరు, మంత్, డేటు. ఓకే, ఎస్ఎస్సి పాసింగ్ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రోల్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో రోల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రోల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సీరియల్ నెంబర్ అడుగుతున్నారు, ఎస్ఎస్సి సీరియల్ నెంబర్ అని చెప్పేసి
ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీకు సీరియల్ నెంబర్ కనిపిస్తుంది కదా, పైన ఉంటుంది టాప్లో. ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్లు ఉంటే యాడ్ అని చెప్పేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో 50 KB కంటే ఎక్కువ ఉండాలి, 100 KB కంటే తక్కువ ఉండాలి. ఈ ఫార్మేట్లో ఫోటో ఉండకూడదు. గ్రీన్ కలర్లో టిక్ చేస్తుంది కదా, ఈ ఫార్మేట్లో మాత్రమే ఫోటో ఉండాలని చెప్పేసి ఇచ్చారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉండే విధంగా ఎడిట్ చేసుకోండి క్లారిటీగా. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి దాన్ని సేవ్ చేసుకుని ఫోటో KB తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి గూగుల్లోనే వెబ్సైట్లు ఉన్నాయి. ఇమేజ్ KB డిక్రీజ్, ఇమేజ్ KB ఇంక్రీజ్, ఈ వెబ్సైట్లను యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. సిగ్నేచర్ 30 KB పైబడి ఉన్న సిగ్నేచర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్లోకి వస్తారు. పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ దగ్గర మీకు ఏ కేటగిరీ పోస్ట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఏ పోస్ట్ని ఇవ్వాలనుకుంటున్నారు, థర్డ్ ప్రిఫరెన్స్ కింద ఏ పోస్ట్ని ఇవ్వాలనుకుంటున్నారు, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th క్లారిటీగా చూసుకోండి. చూసుకుని ఈ విధంగా సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ కేటగిరీ కింద అసిస్టెంట్ TL&AC అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత ట్రైన్లో మీరు తిరుగుతూ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. ఈ విధంగా మీకు ఏది సూటబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పాయింట్స్ మ్యాన్ కానివ్వండి, అసిస్టెంట్ వర్క్షాప్, ఈ విధంగా కొన్ని మంచి కేటగిరీ పోస్టులు ఉన్నాయి, వాటిని ముందు సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రికల్ ఇంట్రెస్ట్ అయితే ఎలక్ట్రికల్కి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంది. ట్రాక్ మెయింటెనెన్స్, ట్రాక్ మిషన్ అనే ఆప్షన్లు మాత్రం లాస్ట్లో పెట్టుకోండి. ఓకే, ఇందులో బాగా లీస్ట్ కేటగిరీ కింద ట్రాక్ మెయింటెనెన్స్, ట్రాక్ మిషన్ అనే ఆప్షన్లు కొద్దిగా హార్డ్గా ఉంటాయి కాబట్టి వాటిని లాస్ట్లో సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా పోస్ట్ క్లారిటీగా చదవండి. ఆ పోస్ట్పై మీకు అవగాహన ఎంతో కొంత వస్తుంది, దాని ప్రకారం మీరు అయితే సెలెక్ట్ చేసేయండి సరిపోతుంది. ఓకే గైస్, మొత్తంగా అన్ని పోస్టులు కూడా ఈ విధంగా 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13 కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిక్ అడుగుతుంది. టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 టిక్లు అడుగుతుంది. ఆ 2 టిక్లు చేసిన తర్వాత ప్లేస్, మీ ప్లేస్ ఏదైతే దగ్గర ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది. ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా ప్రివ్యూ చెక్ చేయండి. నేమ్ దగ్గర నుంచి కంప్లీట్గా అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చామా లేదనేది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ ఇస్తే ఎడిట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని మళ్ళీ ఒకసారి దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫైనల్గా టిక్ మార్క్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే కన్ఫర్మ్ అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ ప్రాసెస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత ఈ విధంగా ఫీజ్ పేమెంట్ అడుగుతుంది. ఇక్కడ పే అనే ఆప్షన్ క్లిక్ చేయండి. పే అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత 500 రూపీస్ ఫీజు అనేది పే చేయమంటుంది. అగ్రీ అండ్ ప్రొసీడ్. ఇక్కడ లాస్ట్లో UPI అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. QR కోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. పే అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీ మొబైల్లో గూగుల్ పే లేదా ఫోన్పే ఆన్ చేసి QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినట్లయితే మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎక్కడితో సబ్మిట్ అవుతుంది. ఎక్కడి నుంచి మీరు ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, మీరు ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ అనేది లాగిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని PDF ఫార్మేట్ రూపంలో ప్రింట్ తీసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏదైనా ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడంటే సెపరేట్గా నేను వీడియో చేస్తాను. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేమ్ ఈ 3 మెయిన్గా చూసుకోవాలి. మిగిలిన ఆప్షన్లలో చిన్నపాటి ఏదైనా మిస్టేక్ చేసినా కానీ అంతగా ప్రాబ్లం ఉండదు. ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి అప్లై డేట్ అనేది మార్చ్ 1వ తారీఖు వరకు పొడిగించాడు. మార్చ్ 1వ తారీఖు లోపు అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. డిఎడ్ క్యాండిడేట్స్, బిఎడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేయండి, ట్రై చేయండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.